మహిళలందరూ కూడా పాపం ఎన్నో ఏళ్ళ నుంచి కలలు కంటున్నారు. 33% మహిళలకు రిజర్వేషన్ అనే విషయం పైన చాలామంది కలలు కంటున్నారు రాజకీయాల్లోకి రావడం కోసం. ఇది సరైన వేదిక. ఇంతకాలం అంతా కూడా ఈ పురుషాధిక్య ప్రపంచంలో మాకంటూ 33% రిజర్వేషన్లతో అనుకున్న వాళ్ళంతా కూడా రాజకీయాల్లోకి ఎదగాలని కోరుకుంటున్న తరుణంలో మళ్ళీ ఇప్పుడు ఊగిసలాటని చెప్పాలి. బీజేపీ మహిళల నోట్లో ఏ విధంగా మట్టి కొడుతుందనేసి ఈరోజు డీలిమిటేషన్ అండ్ మహిళా బిల్లుకు లింక్ పెట్టి వాళ్ళు బిహేవ్ చేస్తున్న విధానం అర్థమవుతుంది. నిజంగా మహిళల మీద చిత్తశుద్ధి అనేది కేంద్రానికి ఉండుంటే సపరేట్గా మహిళా బిల్లును పాస్ చేయొచ్చు కదా. లేకుండా తమ స్వార్థం కోసము ఏదైతే 2011 జనగణన ప్రకారమే ఈరోజు డీలిమిటేషన్ పెట్టి దక్షిణాది రాష్ట్రాల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేసి అది పాస్ అవుతేనే ఇది పాస్ అవుతుంది అనే విధంగా లింకు పెట్టిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా బీజేపీ డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల విషయంలో కావచ్చు, మహిళా బిల్లు విషయంలో ఏ రకంగా మహిళల నోట్లో మట్టి కొట్టిందనేది మాత్రం స్పష్టంగా అర్థమైపోతున్న నేపథ్యం కనిపిస్తుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో మరి ఏ రకంగా పోరాటాలు ఉండబోతున్నాయి. ఇంతకాలం ఊరించి ఒక విధంగా చెప్పాలంటే మహిళలకు స్థానం కల్పించడానికి ఎవరు కూడా మనసు ఒప్పట్లేదు అనడానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తుంది.